వ్యాక్సిన్స్ గురించి చాలా మంది పేరెంట్స్ కామన్‌గా కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్‌లో వేయించుకోవాలా? ప్రైవేట్‌లో వేయించుకోవాలా? ఏం వేయించుకోవాలి? వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. గవర్నమెంట్‌లో యాస్ పర్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం 12 డిసీజెస్‌కి ప్రొటెక్ట్ చేయడానికి 12 రకాల వ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వ్యాక్సిన్స్ వేస్తున్నారు. ప్రైవేట్‌లో అవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా వ్యాక్సినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. కామన్‌గా మనం ఎక్స్‌ట్రా వ్యాక్సిన్స్ అంటే బయట దొరికే వ్యాక్సిన్స్ ఏమేమి ఉంటాయంటే ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఇంకొకటి టైఫాయిడ్ వ్యాక్సిన్, నెక్స్ట్ హెపటైటిస్ ఏ అంటే పసిరికలకు సంబంధించింది అండ్ చికెన్ పాక్స్, వారిసెల్లా అంటే అమ్మవారు అంటాం కదండీ! వీటికి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది. ఇంకొకటి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటాం. మీజిల్స్, మమ్స్, రుబెల్లా. ఇది గవర్నమెంట్‌లో కూడా వేస్తారు గానీ ఎంఆర్ఐ వేస్తున్నారు వాళ్ళు. మీజిల్స్ అండ్ రుబెల్లా వేస్తున్నారు. ఇవి ఎక్స్‌ట్రాగా ప్రైవేట్‌లో ఉండే వ్యాక్సిన్స్. మీరు గవర్నమెంట్ షెడ్యూల్ ఫాలో అవుతూ ఎక్స్‌ట్రా వ్యాక్సిన్స్ ప్రైవేట్‌లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. లేదు మొత్తం ప్రైవేట్‌లో అందరూ యూజ్ చేసే షెడ్యూల్‌ని ఐఏపీ షెడ్యూల్ అంటాము. ఐదర్ ఐఏపీ షెడ్యూల్ ప్రకారం బయట కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తదంటే గవర్నమెంట్‌లో వేసుకునే వ్యాక్సిన్స్ కొన్ని వ్యాక్సిన్స్‌కి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడము, వాపు రావడం గానీ, ఫీవర్ రావడం గానీ, ఇట్లాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటదనమాట. ప్రైవేట్‌లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటాయి. అండ్ రెండిటి యొక్క ఇమ్యూనిటీ సేమ్ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ విషయంలో ఏ రకమైన చేంజెస్ ఉండదు. మీరు ఎలాగైనా ఫాలో అవ్వచ్చు. ఐదర్ టోటల్ ఐఏపీ షెడ్యూల్ ప్రకారం బయట వేయించుకోండి. లేదంటే గవర్నమెంట్‌లో వాళ్ళు వేసే వ్యాక్సిన్స్ వేయించుకొని ఎక్స్‌ట్రా వ్యాక్సిన్స్ మీరు బయట వేయించుకుంటే మీ బేబీకి అన్ని రకాల డిసీజెస్ గురించి ఇమ్యూనిటీ ఇవ్వగలుగుతారు.